ఎందుకంటే మనం ఏదో చదువుతున్నాం, ఆ, ఏదో వింటున్నాం, చూస్తున్నాం, కానీ ఒక పరిపూర్ణత పరిపూర్ణత అంటే పరిపూర్ణత రావాలంటే చాలా కష్టమైన పనే. కానీ కొంతవరకైనా మనం చదువుకున్న దాంట్లో కొంతవరకు బాగా తెలుసుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఇది ఒక మంచి సదవకాశం ఇది. మా ముందు ఝాన్సీ గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటిది ఓ కోరిక ఇది. కానీ ఈ విధంగా ఆ, ఇప్పుడు ఇది మనకి ఈ కోరిక నెరవేరబోతుంది. కాబట్టి అందరం కూడా చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా, మనం నేర్చుకున్నంత వరకైనా చాలా శ్రద్ధగా నేర్చుకోగలిగితే అదొక మనకు ఒక సంతృప్తి, సంతోషం. మనం కూడా ఇంకెవరికైనా చెప్పడానికి, చేయడానికి కూడా మనకి బాగుంటుంది. ఇది మంచి కార్యక్రమం అని నేను అనుకుంటూ ఉన్నాను. రా చూడండి, ముందు ముందు మీ సూచనలు సలహాలు కూడా ఇప్పుడు ఇవ్వవచ్చు, తప్పేమీ లేదు. అందుకనే మీలాంటి వారి సూచనలతోనే మేము ముందుకు వెళ్తాము. ఆ ఆ, ఇది సో నా గురించి వచ్చేటప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు. స్టార్ట్ అయింది. ఇవాళ రాని వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ గత వారం లేని వాళ్ళు కూడా వింటారు. కాబట్టి మనం ఒకసారి మంగళాచరణం తోటి మొదలెట్టుకుందాము. అండ్ సరే. బిఫోర్ దట్ అయితే నా గురించి కూడా నేను చెప్పేశాక మనం పాఠంలోకి వెళ్ళేటప్పుడు మంగళాచరణం చేసుకుందాం. లేకపోతే ఆ ఆ, లక్ష్మి అయితే నేను ఆ ఏది చదివినా సరే అర్థం తెలుసుకుని చదవాలి అన్నది నాకు బాగా ఉంది చిన్నప్పటి నుంచి. ఆ ఓ, దీంతోటి ఎంతకాలం ఎవరి దగ్గర నేర్చుకుంటాం, ఆ, ఎంతకాలం ఎవరి దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇలా చదవకుండా అర్థం కాకుండా చదివేయడం ఏంటి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలాగే అనిపిస్తోంది. ఇది కాదు, ప్రతి ఆ మొత్తం తెలుసుకోలేకపోయినా కొంచెమన్నా అర్థం తెలుసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది అన్న ఆకాంక్ష లోపల నుంచి రావటము. ఆ దాన్ని నన్ను భాష వైపుకి, సంస్కృతం నేర్చుకుందాము అన్న వైపుకి తీసుకెళ్ళటం. నా సంగీతం నేను సంగీతం అధ్యయనం చేశాను. నేను ఏం చేయాలి అన్నది నాకు ఎప్పుడూ ఒక క్వశ్చన్ గా ఉండిపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఫార్మల్ గా చదువుకోలేదు, కానీ అయ్యో ఏదో చదువుకోలేదు, ఇంత విజ్ఞానం ఉంది అన్నది ఉండడంతో సరే నాకు నేను ఉపయోగపరుచుకుందామని సంగీతం వైపుకు వెళ్ళటము. ఆ సంగీతంలో ఆ నేను వైలిన్ ప్రాక్టీస్ చేశాను. చాలా చాలా కష్టపడ్డాను దాని దగ్గర కూడా. కానీ ఓ, అక్కడ వచ్చేటప్పటికి త్యాగరాజ స్వామి వారి కృతులు కానీ, దీక్షితారి కృతులు చూస్తుంటే సంస్కృతంలో ఎంత తత్వము, ఆ తత్వం ఏమిటి, అసలు ఆయన ఏం చెప్తున్నారు అనేది ఆలోచిస్తుంటే నాకు సాగట్లేదు పాఠం ముందుకి. ఎందుకో భాష మీదకే వెళ్ళిపోతోంది. అండ్ దీక్షితారి కృతులు చూస్తే నవావరణ కృతులు ఎంత అందంగా ఉన్నాయంటే, అసలు శాస్త్రం ఉంది దాంట్లో, భాష ఉంది, ఆ మనం ఏమీ తెలియట్లేదే, ఉపాసన ఉంది, ఇన్ని ఉన్నాయి దాంట్లో. మనకి ఏం తెలియకుండానే మనం ఏదో చదివేస్తున్నాం అన్నట్టు అనిపించి ఇంక అక్కడ గట్టిగా అమ్మవారిని కోరుకున్నాననే చెప్తాను. శారదా అమ్మవారిని నమ్మాను. ఆ అది నన్ను మంచి గురువుల దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ గురువులు నన్ను కరెక్ట్ గా, ఇవాళ రేపు కంటెంట్ చాలా ఉందండి డిజిటల్ ఎరాలో. మీకు ఎంత కావాలంటే అంత ప్యూర్ పాలు ఉన్నాయి, కల్తీ పాలు ఉన్నాయి అన్న టైప్ లో నెయ్యి ఇవాళ రోజున ప్యూర్ నెయ్యి అని చెప్పవలసి వస్తోంది. అసలు నెయ్యి అంటే శుద్ధమైన నెయ్యే కదా, కానీ కాదు, కల్తీ అయిపోవడం వల్ల ఇది మా దగ్గర శుద్ధమైన నెయ్యి ఉందండి అని చెప్తారు. అలాంటి పరిస్థితి అన్నిట్లోనూ ఉంది అని అనిపిస్తుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల నాకు కరెక్ట్ గా గురువులు కరెక్ట్ గా చూపించేవారు దొరకటము. ఆ చాలా స్వల్ప కాలంలోనే నేను ఇంట్లో అధ్యయనంతో స్టార్ట్ చేసుకున్నాను. 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ ఇంట్లో చదువుకొని తర్వాత దాని మీద ఫౌండేషన్ తోటి ఎంఏ సంస్కృతం చేశాను. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, శాస్త్రం చదువుకోవాలి, అద్వైత శాస్త్రం చదువుకోవాలి, వ్యాకరణ శాస్త్రం. భాష దేనికైనా ఇంపార్టెంట్. అద్వైతంగా నువ్వు ఏది తీసుకో, భాష ఖచ్చితంగా ఉండాలి, భాష శాస్త్రీయంగా ఉండాలి అన్న దీంతో వ్యాకరణ శాస్త్రంలో ముందుకు వెళ్తూ ఉన్నాను. అద్వైతం, వ్యాకరణం రెండు పట్టాల మీద నిదానంగా నడుస్తోంది. టార్గెట్ ఏం లేదు. ఇలా ఎంతకాలం అధ్యయనమే కాకుండా కొంచెం అధ్యాపనంలో కూడా వస్తే బాగుంటుంది. అప్పుడు నలుగురికి పంచుకున్న దాన్ని అవుతాను, కొంచెం ఉపయోగపడుతుంది. అండ్ మనం ఎంతైనా ఎంత చదువుకున్నా జీవితంలో అందరికీ కూడా రామాయణం, భారతం, భాగవతాలు అయితే ఖచ్చితంగా చదవాలని ప్రతి వాళ్ళకి అనిపిస్తుంది.
జీవితంలో ఒకసారి చదివితే బాగుండు. సో అదే అధ్యయనంగా తీసుకుని మొదటి మెట్టుగా ఉన్న ఈ ఆ సంక్షేప రామాయణం అనే ఒక కావ్యాన్ని తీసుకొని భాషని చూపిస్తూ, సూచియే మాత్రమే ఇది. దీన్ని చూస్తూ మనం మొత్తాన్ని చూద్దాం, వాంగ్మయాన్ని చూద్దాం, ఎలా ఉంటుంది చూద్దామని ఒక చిన్న ప్రయత్నానికి ఆ ఎంతమంది వస్తే అంతమందితోటే స్టార్ట్ చేద్దాం, ఇద్దరు వస్తే ఇద్దరు, ముగ్గురు వస్తే ముగ్గురితోటి మొదలెడదామని స్టార్ట్ చేశాను. అనుకున్న రోజునే మళ్ళీ స్టార్ట్ అయింది, ఏ విఘ్నం లేకుండా, ఎవరు రాలేదే అయ్యో అనుకోకుండా 15వ తారీఖు మొదలెడదాం అనుకున్నాను. ఖచ్చితంగా 15వ తారీఖు మొదలెట్టుకున్నాను. చూద్దాం, మనం అందరం కలిసి చదువుకోవడం, ఇందులో ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు మీ అందరి ఇది కూడా తీసుకుని నేను ఇంకా దాని మీద అధ్యయనం చేసి మనం మళ్ళీ జాయిన్ చేసుకుందాం. ఇది నా ప్రణాళిక. సరేనా? ఒకసారి గురువందనం చేసుకుంటాను. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అందరూ మ్యూట్ చేసేసుకోండి, సో దట్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సో ఇవాళ కొత్తగా వచ్చిన వారు ఉన్నారు కాబట్టి రమణమ్మ గారని వచ్చారు, అరుణ్ కుమార్ గారు కూడా వచ్చారు. వారి పరిచయాలు మనం క్లాస్ తర్వాత కూడా చేసుకోవచ్చు, మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. సో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళా ఒక్కసారి నేను డిజైన్ చేసిన ఆ కోర్స్ అసలు ఏమనుకుంటున్నాను దీని నుంచి దీని తర్వాత అనేది కూడా ఒకసారి చెప్పదలుచుకున్నాను. నేను ఒకటి షేర్ చేస్తాను. కనిపిస్తోందా? కనిపిస్తుంది మేడం. కనిపిస్తోంది కదా? ఓకే. సో సారీ, నేను దీనికి సంక్షేప రామాయణంతో సంస్కృత వాంగ్మయం పరిచయం అని పేరు పెట్టుకున్నాను. మా గురువుల దీంతో ముందుకు వెళ్ళాను. ఈయన దగ్గర నేను మొదలెట్టుకున్నది విఎన్ ఝా సార్ అని. ఈయన 80 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. డైరెక్టర్, రిటైర్డ్, అడ్వాన్స్డ్ సంస్కృత్ స్టడీస్ పూణే. ఆయన జీవితం మొత్తం శాస్త్రోక్తంగా వేదాలవి చదువుకున్నా కూడా ఇటు కంటెంపరీగా ఇంగ్లీష్ చదువు కూడా చదువుకొని లింగ్విస్టిక్స్, న్యాయ, వ్యాకరణ, మీమాంస అన్నిటిలో పండితులు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఇవాళకి ఇంకా ఆయన టీచ్ చేస్తున్నారు. ఈయనే నా గురువులు, కరెక్ట్ గా ప్యూర్ గా ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నానని చెప్తాను. ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, విద్య ఎందుకు అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. ఏ విద్య అయినా సరే సెల్ఫ్ డిస్కవరీ, ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ సెల్ఫ్ డిస్కవరీ అన్నారు. అందుకని లైఫ్ సెంట్రిక్, మానవుడి యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి చిన్నది కూడా దాంట్లోంచి నేర్చుకునేది ఎలా ఉంటుంది, అదిలాగా చూపించేదే అసలైన విద్య అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. అందుకని సంస్కృతంలో లేనిదేంటి, అన్ని దానిలో ఉన్నాయి. భాష, సంస్కృతమే కాదు ఏ భాష అయినా సరే, ఒక భాషను పట్టుకుంటే అందులో ప్రతిదీ అడ్రస్, ప్రతి విషయాన్ని ఆ భాషతోటే మనం తెలుసుకుంటాం. అసలు భాష యొక్క ఇది నాకు, నేను సంస్కృతంలోకి వచ్చాకే నాకు ఆయన ద్వారా తెలిసింది. సో దానిలో ఉన్నదంతా కూడా ముందుకెళ్ళి మానవుడికి మానవుడిని వేరే వేరే జంతువులు, వేరే జీవజాలంతో సపరేట్ చేసేది భాష మాత్రమే. భాష ద్వారానే మనకి వాటికి తేడా. వాటికి అవి తింటాయి, అవి పడుకుంటాయి, అవి నిద్రలేస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ వాటికి మనకి ఏంటంటే వ్యక్తీకరించడం, కమ్యూనికేషన్ డిఫరెన్స్ ఉంది. ఆ కమ్యూనికేషన్ భాష ద్వారా చేస్తాం, అవి వాటి సైగలతోటి అవి చేస్తాయి. సో ఈ భాష ఎంత శాస్త్రోక్తంగా ఉంది అనేది ముందుకు వెళ్ళి మనం నేర్చుకుంటాము. సో నేను ఇది తీసుకొని భాష యొక్క, అప్పుడప్పుడు భాషని ఆయన ఎలా చెప్పారు, మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భాషా శాస్త్రంలో ఉన్నవారు కాబట్టి ఇది నేను చేసినప్పుడు పిల్లలకి చెప్తే ఎలా చెప్పాలి అనేది ఉంటుంది అని నాకుగా నేను చేసి పెట్టుకున్న ఇది. కాబట్టి ఇదంతా మీకు అవసరం లేదు. కాకపోతే ఇక్కడొచ్చి
మనం ఇది టెక్స్ట్ తీసుకుని భాషలోకి వెళ్తున్నాం. అంటే ఏ భాష అయినా నేర్చుకోవాలి అంటే రెండు రకాలుగా ఉంటాయని మనందరికీ తెలుసు. మనం చిన్నప్పుడు మాతృభాష నేర్చుకుంటాం, అమ్మ దగ్గర నుంచి డైరెక్ట్ గా నేర్చుకుంటాం. అమ్మ ఇది అని చెప్తే అహో అదా అని పట్టుకొని మెల్లమెల్లగా భాషని మనలోకి మనం ఆ ఆ, పదాలు పదాలు పదాలుగా నేర్చేసుకుంటాము. దాన్ని బట్టి అది మనకు అర్థమైపోతుంది, సందర్భాన్ని బట్టి కూడా మనకు అర్థమైపోయి దానిలో ప్రత్యేకంగా కూర్చోబెట్టి మనకు వ్యాకరణాలు ఎవరి చెప్పవలసిన అవసరం రాదు. అది ఫస్ట్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్, డైరెక్ట్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అంటారు నేర్చుకోవటంలో. సో మాతృభాష మనం అలా నేర్చుకుంటాం. ఇంకా అక్కడి నుంచి వచ్చే ప్రతి భాష కూడా సెకండ్ లాంగ్వేజ్ అవుతుంది కదా. సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటాం? చదివి నేర్చుకొని దాన్ని అది అప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ ఆల్రెడీ మనం ఉపయోగించట్లా, ఉపయోగాలు ఉన్న వాటిని చూసి మనం దాని నుంచి నేర్చుకుంటున్నాం. అంటే డైరెక్ట్ గా నేర్చుకునేది ఒక పద్ధతి అయితే, అప్లికేషన్ మోడ్ అంటారు. అంటే దీని ఉపయోగం ఇలా చేశారు కాబట్టి దాని వెనకాల ఇది ఇలా జరిగింది అని సైన్స్ వ్యాకరణాన్ని సృష్టించారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, ఈవెన్ ఇప్పుడు సంస్కృతం మనకి ఇప్పుడు వ్యవహారంలో లేదు కాబట్టి, ఇప్పుడు లేదండి నేను మాట్లాడడం దగ్గర నుంచి నేర్చుకుంటాను అని ఇప్పుడు చాలా వరకు అదే జరుగుతుంది. మీకు మాట్లాడడం నేర్పిస్తాము కానీ అక్కడ మాట్లాడే వాతావరణం లేదుగా. లేనప్పుడు ఎంత నేర్చుకున్నా దాని ఉపయోగం ఏమిటి? ఎందుకంటే మన పక్కన ఎవరూ లేరు. కానీ అసలు మనకి ఎందుకు కావాలి? మనం సంస్కృతం నేర్చుకునే వాళ్ళం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇప్పుడున్న వాళ్ళైతే నా దృష్టిలో ఉన్నంత వరకు ఒక పుస్తకం, ఒక స్తోత్రం చదివాము, దాని అర్థం కావాలి. రామాయణం చదువుకోవాలి, దాని అర్థం కావాలి. ఇవి ఇది అంటే మనకి అప్లికేషన్ ఎక్కడ ఉంది? పుస్తకాల్లో ఉంది, వ్యవహారంలో లేదక్కడ. సో మనం ఆ పుస్తకాల్లో ఉన్న దాన్నే తీసుకుని మనం గనక దాని వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకుంటే వ్యవహారం దానంతట అదే వచ్చేస్తుంది. దాని గురించి పెద్దగా ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. అందుకని ఇక్కడ ఈవెన్ పాణిని మహర్షి కూడా వ్యాకరణాన్ని ప్రస్తుతం ఉన్న అక్కడ వ్యవహారంలో ఆ రోజుల్లో ఉన్న ఆ రోజుల్లో అంతా వ్యవహారంలోనే ఉంది. తెల్లారు లేచి అందరూ మాట్లాడుకునేవారు. ఆ వ్యవహారంలోంచి తీసి సూత్రాలను రాసి ఇది ప్రయోగం ఇలా, ఈ ప్రయోగాలు ఇలా జరిగాయి, ఈ ప్రయోగాలు ఇలా జరిగాయి అని ఇంత డాటా సైన్స్ అంటారు. ఇవాళ డాటా సైన్సెస్ మొత్తం అసలు ఆయన ఎలా చేశారు అనే దాని మీదే నడిచిస్తాం. సో మనం ఏ భాష అయినా నేర్చుకోవాలంటే రెండు రకాలు, ఒకటి డైరెక్ట్ మెథడ్, ఒకటి అప్లికేషన్ మెథడ్. ఇప్పుడు మనం చేసే ఇది సెకండ్ లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ అప్లికేషన్ మెథడ్. అది ఎలా ఉపయోగించారు, వాక్యంలో ఏ సందర్భంలో ఉపయోగించారు, ఎందుకు అలా దాన్ని చూస్తూ మనం నేర్చుకుంటాం. ఇది ఇక్కడ క్లియర్ గా చెప్పింది అనమాట. సో మనం మదర్ టంగ్ అంటే మన మాతృభాష నేర్చుకునే విధానం వేరు, వేరే భాషలు అంటే ఇప్పుడు హిందీ ఈజీగా చెప్పొచ్చు. మనం మేమైతే హిందీ చిన్నప్పుడు సీరియల్స్ చూసిను సినిమాలు చూసి నేర్చేసుకున్నాం. పెద్దగా చదివింది లేదు, పెట్టింది లేదు. అక్కడ సిచ్యువేషన్ ని బట్టి అర్థం చేసేసుకున్నాం, ఇవాళ కానీ ఇది అలా కాదు, దీనికి అది కూడా లేవు ప్రస్తుతానికి. ఇప్పుడు బాగా టెక్నాలజీ వచ్చాక పెరిగాయి అనుకోండి. కానీ ఏదైనా మనం తీసుకుని ఇప్పుడు అప్లికేషన్ మెథడ్ గా మనం వెళ్తున్నాం ముందుకి. సో దాని గురించి గాను సంక్షేప రామాయణం తీసుకోవడం జరిగింది. ఇది నేను సంక్షేప రామాయణం అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను ముందుకు వెళ్ళాక చూపిస్తాను. రామాయణానికి ప్రథమ సర్గలో బాలకాండలో ఉన్న 100 శ్లోకాలలో మొత్తం రామాయణాన్ని నిక్షిప్తం చేసి వాల్మీకి మహర్షి చూపించారు. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళి ఈ రామాయణాన్ని మంచిగా అవగతం చేసుకొని ఆనందిస్తూ చదువుతాము అన్న ఉద్దేశంతో కావాల్సి అందు గురించి అది మొత్తం చెప్పారు. సో నా ఇదేంటంటే ఇక్కడి నుంచి ఈ ఫస్ట్ లెవెల్లో నేను ఏం చేయబోతున్నా అంటే, అందరి చేత ఈ 100 శ్లోకాలు ఉన్నాయి. ఈ 100 శ్లోకాలు రోజుకి కొన్ని శ్లోకాల చొప్పున వల్లె వేసుకోవటము, దాని అర్థం చెప్పటము, అర్థం అంటే పదవిభజన చూపిస్తే వల్లె వేసే దగ్గర ఎలా వేసుకుంటాం, ఎలా చదవము అనేది స్పష్టత వస్తుంది. ఎందుకు అక్కడ పద విభజన జరిగింది అనేది కొన్ని అంశాలు నేను చెప్తాను. అలాగా మొత్తం 100 శ్లోకాలు ప్రథమ స్థరలో చెప్పదలుచుకున్నాను. సెకండ్ దగ్గరికి వచ్చేటప్పటికి సెకండ్ లెవెల్ 2లో వచ్చి మీకు ఇంకా ముందుకు వెళ్ళి అధ్యయనం చెయ్యాలి, నాతో ఈ ప్రయాణంలో ఉండాలి అనుకున్న వారు
ఈ మళ్ళీ పదవి విభజన చేసిన దగ్గర అక్కడ ఏ ఏ సంధులు వచ్చినాయి, కలిసాయి, ఎందుకు కలవలేదు, ఇలాంటివన్నీ కూడా చెప్తూ సంధులు, ఏమేం సంధులు, ఎన్ని రకాల సంధులు ఉంటాయి అని ఆ సంధి ప్రక్రియలు అక్కడ ఇక్కడ ఇప్పుడు చెప్పేటప్పుడు మాత్రం అప్పుడప్పుడు నేను ఆ సంధి ఏం జరిగింది ఏంటి అవి కొంచెం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రక్రియల దాకా వెళ్ళదు, ఎందుకంటే టైం సరిపోదు. నేను ఇది మాక్సిమం 2 నెలలు రోజు విడిచి రోజు క్లాస్ తోటి ముగించాలి అని నేను అనుకుంటున్నాను. అండ్ ముందు మనకి ఈ పదాలన్నీ మనసుకు పట్టాలి, ఈ శ్లోకాలన్నీ మనసుకు పట్టడం అనేది ఎప్పుడైతే ఇది పట్టిందో ఆ పదవి వెనకాలే ఉంది అనేది తెలుస్తుంది. కాబట్టి ముందు శ్లోకాలని మనసుకు పెట్టుకుందాము, ఉచ్చారణ సరి చేసుకుందాము. తర్వాత ఆ సంధులు ఏమిటి, ఆ సంధి కార్యాలు ఏం జరిగాయి అనేది సెకండ్ లెవెల్లో సంధుల గురించి బాగా చెప్పుకోవడం. దాని తర్వాత కారకాలు అంటారు, మనకి సెంటెన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వర్బ్, నౌన్, ఆర్టికల్, ప్రపోజిషన్ అని ఇలా అన్నిటికీ ట్యాగింగ్ ఉంటుంది కదా. అలాగ దీనిలో కూడా క్రియతోటి ఒక్కొక్క దానికి ప్రతి వాక్యంలో క్రియలు ఉంటాయి. ఆ క్రియతోటి వీటన్నింటికి ఏమిటి సంబంధాలు, నామవాచకాలు అంటే ఏంటి, ధాతువులు అంటే ఏంటి, కృదంతాలు ఏంటి, తద్దితాంతాలు, ఇవన్నీ కూడా అసలు ఎందుకు వచ్చాయి, ఎలా ప్రయోగిస్తారు, సమాసాలు ఎలా చేయబడతాయి, ఆ సమాసంలో అర్థాన్ని ఇలా ఉంటే ఒకే సమాసంలా కనిపిస్తుంది. మాతాపితరౌ అన్నప్పుడు మాతాపితరౌ ఇద్దరు ఒకలే, కానీ పితరౌ అనగానే మాత కూడా అందులో ఉంది అని కూడా చెప్తారు. అది ఎందుకు అలా చెప్పారు, అది ఒక సమాసం అయింది, ద్వంద్వ సమాసం లాగా, ఇతరేతర ద్వంద్వ సమాసము అంటారు. అసలు ఆ సమాసాలు ఇలా ఉన్నప్పుడు దాని అర్థం ఏమిటి, ఇలా చాలా ప్రతి దాని దగ్గర చాలా విశ్లేషణ ఉంది. ఇవన్నీ కూడా నిదానంగా టైం తీసుకుని ముందుకు వెళ్తాయి, కొంచెం టైం పడుతుంది. ఆ భాష కావాలి అనుకున్న వారికి ఓపిక కావాలి, భాష నేర్చుకోవడానికి ఓపిక కావాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ చెప్పనవసరం లేదు. అందరూ తెలుగులో ఎంతవరకు ఎంత పండితులో నేను చూసినాను. మీ అందరి ముందు నేను కుపిగంతులేమో అన్నట్టు నాకు అప్పుడప్పుడు అనిపించచ్చేమో, మీరు నన్ను కరెక్ట్ చేయండి. కానీ ఇక్కడ వచ్చి సంస్కృతంలో ఎలా జరుగుతోందో నేను అధ్యయనం చేశాను కాబట్టి అది చెప్తాను. మీరు అదే మనకి తెలుగులో ఎలా నడుస్తోంది, ఏమన్నా తేడాలున్నాయా, చక్కగా మనం ఇది చేసుకుని మనం విశ్లేషించుకుందాము. అండ్ తెలుగుకి సంస్కృతానికి చాలా 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 దగ్గర. మన తెలుగు మొత్తం సంస్కృతం ఇంకా మలయాళం కాదు, కన్నడలో కూడా ఉన్నాయంటారు, కానీ నాకు అన్ని కనిపించవు. తెలుగులో కనిపించినన్ని మాత్రం ద్రవిడియన్ భాషస్లో ఇదే దేనిలోనూ ఇంత శబ్దజాలం సంస్కృతం నుంచే తీసుకోబడింది అని చెప్తారు. సో ఇది నా ప్రణాళిక, మెల్లగా ఒక్కొక్కటి తీసుకుని మనం ముందుకు వెళ్తాము. సో అదే ఇందులో ఒక సుభాషితం చెప్పాను, భాషా సుముఖ్య మధుర దివ్య గీర్వాణ భారతి, తత్రాపి కావ్యం మధురం తత్రాపి చ సుభాషితం. ఇది అందరికీ తెలిసిందే అనుకుంటాను, చాలా మందికి తెలుసు. మనం ఒక కావ్యంతో మొదలు పెడుతున్నాం, మహాకావ్యానికి మొదటి మెట్టు రామాయణ, మహాకావ్యానికి గేట్ వే టు రామాయణ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తలుపు లాంటి ద్వారం, అందులోనే మనకు మొత్తం పిక్చర్ రామాయణాన్ని చూపించి మహాకావ్యానికి తీసుకువెళ్లారు వాల్మీకి మహర్షి. సో ఇదొక చిన్న నా ప్రయత్నంగా నేను మీకు కొత్తగా వచ్చిన వారందరికీ కూడా ఒకసారి మళ్ళీ చెప్పుకొని నేను ముందుకు వెళ్ళి మీకు ఇప్పటిదాకా ఎవరికన్నా ఏమన్నా సందేహాలు ఉంటే ఇక్కడ మాట్లాడొచ్చును. ఎవరైనా కొత్తగా వచ్చిన వారైనా పర్వాలేదు, ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? లేదు అంటే నేను ముందుకు వెళ్ళి మీకు మొన్న మనం ఒకటి అయితే ఇప్పుడు నేను సంక్షేప రామాయణంలో ఆ రోజు కూడా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి పునశ్చరణ, లాస్ట్ క్లాస్ వాల్మీకి మహర్షి మొదటి శ్లోకం నుంచి 19 శ్లోకాలు. మొదటి శ్లోకంలో వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నిస్తారు, దానికి ఒక ప్రశ్న వేస్తారు. నారద మహర్షి వాటికి సమాధానాలుగా మిగతా శ్లోకాల్లో చెప్తారు. అది 1 నుంచి 19 శ్లోకాల వరకు వాల్మీకి నారద సంవాదంగా జరుగుతుంది. తర్వాత 20 నుంచి 40 శ్లోకం వరకు 20 శ్లోకాలు సంక్షిప్త అయోధ్యకాండగా ఉంది.
తర్వాత అరణ్యకాండ 41 నుంచి 57 వరకు అరణ్యకాండ, 58 నుంచి 71 వరకు కిష్కింధకాండ, తర్వాత 79 నుంచి 71 నుంచి 78 వరకు సుందరకాండ, తర్వాత యుద్ధకాండ, తర్వాత రామరాజ్య పట్టాభిషేకము, తర్వాత ఫలస్థుతి కూడా చెప్పారు. ఇంతవరకు చదువుకొని మనం జీర్ణం చేసుకున్నా కూడా మీకు ఈ ఫలితం ఎక్కడికి పోదు, మీరు శుభ్రంగా చేసుకోండి అని మన లాంటి అల్పబుద్ధిలము ఫలస్థుతి చెప్పకపోతే వీళ్ళు చేయరనుకున్నారేమో వాల్మీకి మహర్షి అనిపిస్తుంది. ఈ 100 శ్లోకాలకు కూడా చిన్నగా ఫలస్థుతి చెప్పారు. ఆ ఫలస్థుతి వింటే ఇంకా పూర్తిగా దీన్ని పట్టుకునే వెళ్ళిపోదాం, ఇంకా అదంతా కూడా ఎందుకులే అనిపిస్తుంది అనమాట. అంటే మామూలుగా ఉన్న మనుషులకి. సో ఇప్పుడు మనం నిన్న గత పాఠంలో 1 నుంచి 5 వరకు 3 వరకే చూసాము, మొదటి క్లాస్ కాబట్టి. మళ్ళీ ఒకసారి 1 నుంచి 5 వరకు శ్లోకాలుగా అనుకొని మళ్ళీ వాటిని చదువుకుందాం. ఓకేనా? ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు కానీ ఏమన్నా ఉన్నాయా? నేను అప్పుడప్పుడు అడిగినప్పుడు మీరు ఉంటే కనుక అప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. టెక్నాలజీ నాకు కూడా కొంచెం కొత్త. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎక్కడైనా కొంచెం స్లో అయితే చెప్పచ్చు. ఏమైనా మాట్లాడతారా ఎవరైనాను? ఒకటి చిన్న మాట ఝాన్సీ గారు. అమ్మా, అదే ఇప్పుడు మీరు శ్లోకము ఒకసారి చదివించిన తర్వాత ఓవరాల్ గా గ్లిమ్స్ లాగా ఒకసారి దాని అర్థం చెప్పేసిన తర్వాత విడదీయడం అనేది చెప్తే ఇంకా బెటర్ గా ఉంటుంది మనకి. ఆ సారం ఇంకొంచెం అలా better చేద్దామా? గా ఉంటుంది చేద్దాం. అని ఒకసారి అందరినీ అడగండి. నా ఉద్దేశం ఇది. ఒకసారి చెప్పి చూడండి మరి అందరూ తప్పకుండా ఏమంటారు. చూద్దాం. అందరికీ అడగండి, ఒక అదే ఒపీనియన్ అడిగి చూద్దాం. వెళ్దాం. చూస్తావుగా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అలా అనుకుందాము, వాళ్ళకి అలవాటు అవుతుంది. దాన్ని బట్టి ముందుకెళ్ళి ఇంకొక విషయం మ్యూట్ చేసేసుకో చెప్తా. ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనం ఇది లిపి, తెలుగు లిపిలో రాస్తున్నాము, సంస్కృతం ఏమో దేవనాగరి లిపి. ఎవరికి ఏ ఏ లిపిలో చేయాలి అనుకుంటే, అంటే మీకు దేనిలో కంఫర్టబుల్ లేదు, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను దేవనాగరి లిపి అన్నా కూడా నేను సాయం చేస్తాను. లేదు నాకు తెలుగు నేను కంఫర్టబుల్, నేను ఇప్పుడు మళ్ళీ ఇంత టైం నా దగ్గర లేదు, నేను పెట్టుకోలేను అంటే నేను మాత్రం తెలుగులో కూడా మీకు నోట్స్ లాగా, అంటే చిన్నగా నా చేతనైన ప్రయత్నంగా నేను చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దానిలో భాగంగానే మొత్తం ఇదంతా కూడా ఒక డాక్యుమెంట్లో చేసి ఆల్రెడీ కొంతమందికి పంపించాను. ఇది ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి. చదువుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏది కంఫర్టబుల్గా ఉంటే మీరు దాంట్లో చదువుకోవచ్చు. అండ్ ప్రింట్ దగ్గర పెట్టుకుని మనం చదివేటప్పుడు మీకుగా మీరు మార్క్స్ ఎక్కడ విడతీస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది మీరు మార్క్ చేసుకుని మీకు అర్థమయ్యే రీతిలో మీరు చదువుకోగలుగుతారు. నేను విడతీసి పంపించేవి ఎలాగో అది పంపిస్తూనే ఉంటాను. ఇది మొత్తం ఒక్కసారి రోజుకు ఒక్కసారి అన్నా వల్ల వేసుకుంటూ ఉంటే మనసుకు పడతాయి శ్లోకాలు. కాబట్టి టైం తీసుకొని మనం క్లాసు రోజు విడిచి రోజు అవుతుంది కాబట్టి ఇంకొక రోజు వస్తుంది, ఒక 10-15 నిమిషాలు అసలు ఏం చెప్పుకున్నాము అనే అంత టైం పెట్టుకుంటే చాలు. అంతకంటే ఎక్కువ పెట్టి మనం ఇంకా కూడా ఎంతనా చేసుకోవచ్చు దీంట్లో. ఎవరన్నా నాకు సాయం చేసి ఇది తెలుగు పదము, ఇది తెలుగులో అయితే దీని అర్థం ఇదండి అని కూడా మనం ఒక విశ్లేషణ చేసి రాసుకుంటే కూడా మనం నెక్స్ట్ వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. ముందుకి వెళ్దామా? వెళ్దాం. ఓకే. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎవరు నాతో ఉంటారు? ఫస్ట్ నేను చదువుతాను, నాతో పాటు చదవాలి ఎవరో ఒకళ్ళు. మేము చదువుతున్నప్పుడు మీరు చదువుకోవచ్చు. ఎవరు వస్తారో వాలంటీర్ మీ ఇష్టం. నేను వస్తానండి. వెరీ నైస్.
వెరీ నైస్. మిగతా వాళ్ళందరూ నేను ఒకసారి చెప్పిస్తాను, ఆవిడేమో మీరు రెండు రెండు సార్లు చెప్తారు. ఒకసారి మీకు కొత్తగా ఉంటుంది, రెండోసారి అది అలవాటు లాగా ఉంటుంది. కాబట్టి వల్లె వేయడం అంటే మన సాంప్రదాయం ప్రకారం ఒకసారి నేను చెప్తే మీరు రెండు సార్లు అనడం అనేది ఉంటుందన్నమాట. అలాగా మీరందరూ కూడా ఒకసారి చదవండి. మేమిద్దరం చదివిన తర్వాత నేను రెండు ఒకసారి చదువుతాను, ఆవిడ రెండు ఒకసారి చదువుతారు. అప్పటికి ఒక శ్లోకం ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. అది ఫస్ట్ చదివే ప్రొసీజర్లోకి వెళ్తున్నాం మనము. సరే, వెళ్దాం లక్ష్మి గారు. నేను చెప్తాను, మీరు చెప్పండి. ఓకే. తపస్వాధ్యాయ నిరతం తపస్సాధ్వాయ నిరతం స్వాధ్యాయ నిరతం స్వాధ్యాయ నిరతం తపస్వాధ్యాయ నిరతం. మళ్ళీ అనండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం తపస్వీ వాగ్విదాంబరం 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 తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం వాల్మీకిర్మునిపుంగవం వాల్మీకిర్మునిపుంగవం. రెండోసారి అనండి. వాల్మీకిర్మునిపుంగవం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం రెండు పాదాలు కలిపి ఒక్కసారి అందాం. ఇదంతా కూడా అనుష్టుప్ ఛందస్సులో ఉంది. అనుష్టుప్ ఛందస్సు అంటే 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలుగా ఉంటుంది. మీకు ముందుకు వెళ్ళి మళ్ళీ అవి కూడా చెప్తాను. తపస్వాధ్యాయ నిరతం ఒక పాదము, తపస్వి వాగ్విదాంబరం రెండో పాదము, నారదం పరిపప్రచ్ఛ మూడో పాదము, వాల్మీకిర్ మునిపుంగవం నాలుగో పాదం. 4 పాదాలు. మొదటిది మొత్తం కలిపి ఒక్కసారి అందాం. మొదటి పంక్తి రెండో పంక్తి కూడా రెండు ఒకసారి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. ఇది చదువుకోవటం. ఓకే, నేను దీని గురించి ఇదే చెప్పేస్తాను ముందే. అయితే ఇక్కడ పద విభజన మీకు చూపించాను. ఇక్కడ తెలుగులో ఉంది, కింద తెలుగులో ఉంది, పైన దేవనాగరిలో ఉంది. పద విభజన కూడా చేశాను. తపః స్వాధ్యాయ నిరతం. యాక్చువల్లీ ఇదంతా ఒక పదం. తపస్వాధ్యాయ, తపస్సు యందు స్వాధ్యాయమునందు నిరతము అని. ఏమిటిట నిరతము? తపస్సు స్వాధ్యాయము నిరతం. నిరతం అంటే ఎల్లవేళలా, ఎప్పుడు అని దాని అర్థం అన్నమాట. తపస్వి వాగ్విదాంబరం. తపస్వి అయినా వాగ్విదం వాక్కు యందు పట్టు దృఢత్వము కలవాడు అయినా వరం నారదం అతన్ని నారద మహర్షిని పరిపప్రచ్ఛ బాగుగా అడిగారు. ఎవరు? వాల్మీకి. ఎవరాయన వాల్మీకి? ఎటువంటి వాల్మీకి? మునిపుంగవ, మునులలో శ్రేష్ఠుడు అయిన వాల్మీకి, మునులలో శ్రేష్ఠుడైన వాల్మీకి నారదుణ్ణి అడిగారు. ఎలాంటి నారదుడు ఆయన? నారదుడు ఎలాంటి వాడట అంటే తపస్వాధ్యాయ నిరతం, ఎప్పుడూ తపస్సులోనే ఉంటారు. తపస్వి వాగ్విదాంబరం అని. వాగ్విదాం వాక్కులయందు ఆయన శ్రేష్ఠుడు అని అర్థం అనమాట. నేను ఇంగ్లీష్లో మాత్రమే దీనికి ఇలా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సంస్కృతంలో వర్డ్ ఆర్డర్ అంటారు. మీరు తెలుగు వాళ్ళు ఏమంటారో నాకు దాని మీద అంత అర్థం లేదు. ఇంగ్లీష్ గ్రామర్లో వర్డ్ ఆర్డర్ అంటారు. ఏంటంటే వర్డ్ ఆర్డర్ అంటే దిస్ ఈజ్ అ పెన్ అంటే ఇది ఒక పెన్ అని ఇదే వరుస క్రమంలో ఉంటేనే దాన్ని మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఎ పెన్ అని. అదే పెన్ ఈజ్ దిస్ అంటే అర్థమవుతుందా? ఏమిటి ఇవిడ ఇట్ట మాట్లాడుతోంది అనుకుంటారు. అలా అన్నమాట.
అయితే వర్డ్ ఆర్డర్ అంటే అది ఆ క్రమంలోనే ఉంటేనే దాని అర్థం మనకు అర్థం అవుతుంది. అది ఇంగ్లీష్ లో అది దిస్ ఈజ్ ఎ పెన్ అంటే ఇక్కడ ఓ పెన్ ఉంది, దాన్ని పెన్ను అని చూపిస్తోంది ఈవిడ అని మీకు అర్థం అవుతోంది కదా. ఇది ఇక్కడంతా ఒక ఆలోచన ప్రక్రియ జరుగుతోంది. దాన్ని వర్డ్ ఆర్డర్ ఇన్ అ సెంటెన్స్ అంటారు, వాక్యంలో వర్డ్ ఆర్డర్ అంటారు. అదే సంస్కృతానికి వచ్చేటప్పటికి ఆ వర్డ్ ఆర్డర్ అవసరం లేదు. అంతలాంటి సైంటిఫిక్ లాంగ్వేజ్ అన్నమాట. మీరు ఎక్కడి నుంచి దాన్ని ఏది చూసినా దాని అర్థమైపోతూ ఉంటుంది. అంత అందంగా ఉంటుంది. కానీ అది ఎందుకు అది అలాగే ఎందుకు పెట్టరు, మరి పెట్టచ్చుగా అంటే ఛందశాస్త్రం వచ్చి నేనున్నాను, నేను ఒక రూల్స్ క్రియేట్ చేశాను, మీరు నా రూల్స్ ప్రకారమే మీరు పదాలను అమర్చాలి అని చెప్పి ఛందశాస్త్రం వచ్చి చెప్పింది. ఓకే ఓకే అని భాషాశాస్త్రం ఏం చేసిందంటే నీ ఛందస్సుని నేను రెస్పెక్ట్ చేస్తాను, కానీ నాది కూడా నేను పోగొట్టుకోను, నేను కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాను అని నా పదస్వరూపాన్ని నేను అలాగే ఉంచుతా, నేను ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటా, అర్థం చేసుకునే వాళ్ళు అది ఎలా అర్థం చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను అని చెప్పి చూపించింది. అంత అందమైన ఇదనమాట. కాబట్టి ఈ పరిపప్రచ్ఛ అనే ఒక క్రియ అంటే బాగా అడిగారు. ఎవరిని అడిగారు? నారదం అని ఇక్కడ చూపిస్తున్నారు. ఎవరు అడిగారు? వాల్మీకి. ఈ ఈ ఈ రూపాలు ఏంటి, అవి ఎందుకు అలా చూపిస్తున్నాయో ముందుకు వెళ్ళి చెప్తాను. నేను ఇక్కడ జస్ట్ ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే మీరు ముందుది వెనకది ముందు అయినా కూడా వాక్యాన్ని, ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి మన అన్వయం చేసుకోవడం అంటారు, దాన్ని శ్లోకాన్వయము అంటారు కదా. సో ఆ శ్లోకాన్వయం చేసుకున్నప్పుడు అన్వయాన్ని చూపించండి అన్నప్పుడు తపస్వి వాల్మీకి, ఈ వాల్మీకి ఆయన ఎవరు? తపస్వి వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం నారదం పరిపప్రచ్ఛ. నారదుణ్ణి బాగుగా అడిగారు అని దాన్ని ఒక వాక్యం కింద కన్వర్ట్ చేశాం. ఈ మొత్తాన్ని ఒక వాక్యం కింద కన్వర్ట్ చేసినప్పుడు అది మనకి అర్థం చేసుకోవడానికి తేలిగ్గాయి. ఇక్కడోటి ఎందుకున్నాయి అంటే అది ఛందస్సును బట్టి, ఆ మాత్రాకాలాలను బట్టి అది అలా అమర్చారు. దాన్ని మనం వాక్యంలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు వాల్మీకి మునిపుంగవ, ఇది తపస్వి వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం నారదం పరిపప్రచ్ఛ. ఇది వాల్మీకి ఎంక్వైర్డ్ ఆఫ్ నారద. ఆయన అడిగారు ఏమని, ఆయన ఎటువంటి వాడు అని. నేను ఇంగ్లీష్ లో ఇక్కడ మీకు ఇచ్చాను. ప్రామినెంట్ అమాంగ్ ద సేజెస్, ever engaged in the practices of religious austerities, the tapasvi andu, of study of Vedas, and the best among the eloquent. అందరిలోకి మునులందరిలోకి నారద మహర్షియే కదా, రాజర్షి అలా అన్నమాట. సో ఇది ఇంత దీంట్లో ఉంది. అర్థమైందా? క్లియర్గా ఉందా ఇప్పుడు నేను చెప్పినవి? ఏమేం చెప్పుకున్నాం మనం? ఛందస్సు ఉంటుంది, ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉందనుకున్నాము. ఛందస్సుకు ఒక ప్రక్రియ ఉంది, 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు 2 వాక్యాలుగా, 2 పదాలు 2 పంక్తులుగా ఉంటాయి. ప్రథమ పంక్తి, ద్వితీయ పంక్తి. ఇందులో ఏది ఎక్కడన్నా ఉండొచ్చు, అది ఛందస్సును బట్టి ఉంటుంది. మనకు అర్థం చేసుకోవడానికి ఒక క్రియాపదం ఖచ్చితంగా ఉంటుంది. ఆ క్రియాపదాన్ని పెట్టుకుని మిగతావన్నీ కూడా దాని చుట్టూ నడుస్తుంటాయి. సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెవెల్స్ లో తెలుసుకుంటాం. ఇప్పుడు వరకు నేనేం చేస్తున్నానంటే మీకు ఇది వల్లవేయిస్తాను, ప్రథమ స్తరం ఇది చెప్తాను, అర్థం తెలుసుకుంటున్నాం, మనం ముందుకు వెళ్తున్నాం. సో ఫైనల్ గా ఇంకొకసారి ఈ శ్లోకాన్ని అనుకుని నేను 2వ శ్లోకం చెప్తాను. 2వ శ్లోకానికి ఇంకెవరన్నా సిద్ధం కాండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. సో 2వ శ్లోకానికి వెళ్దాం. ఇంకెవరన్నా వస్తారా? మేడం నేను చెప్పాను కదా అని అవుతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ఓకే. పర్వాలేదు, మీ ఇష్టం, ఎవరొచ్చినా నాకేమి పర్వాలేదు. అంటే కాకపోతే ఎవరైనా అందరూ రొటీన్ లో పార్టిసిపేటింగ్ గా ఉండాలి అన్నది నా ఉద్దేశం అన్నమాట. అవునవును, అందుకే అంటున్నాను. ఎవరు లేకపోతే నేను చెప్తాను. మీరు చెప్పండి, ఇంకా రాలేదు కాబట్టి ఎవరు ముందుకి, మీరు చెప్పండి, వచ్చారు కదా. చెప్తానండి. పర్వాలేదు, ఎవరు చెప్తారు? అమ్మ మీరు చెప్తారా? చెప్తారండి. చెప్పండి.
చెప్తాను. కోన్వస్మిన్ సాంప్రతం లోకే కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ గుణవాన్ కశ్చ వీర్యవాన్ గుణవాన్ కశ్చ వీర్యవాన్ రెండోసారి అండి. గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః సత్యవాక్యో దృఢవ్రతః సత్యవాక్యో దృఢవ్రతః. సత్యవాక్యో దృఢవ్రతః. అందరూ చదువుతున్నారనే అనుకుంటున్నాను. నేను ఎలా చదువుతున్నానో విని అప్పుడు అమ్మగారు చెప్పినప్పుడు మీరందరూ కూడా చదవాలి. అప్పుడు అదొక రౌండ్ అవుతుంది అనమాట. అమ్మ మళ్ళీ చదువుదాము. కోన్వస్మిన్ సాంప్రతం లోకే కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. సత్యవాక్యో దృఢవ్రతః. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ రెండు కలిపి కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. మొత్తం కలిపి చదువుదామా ఒక్కసారి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. చదవండి, మీరు కూడా ఒకసారి చదవండి పర్వాలేదు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. క్లియర్ అందరికి? ఎక్కడైనా ప్రొనౌన్సియేషన్ లో మీకు డౌట్ వచ్చినా కూడా ఇప్పుడు అడగచ్చు ప్రొనౌన్సియేషన్ లో. ఎందుకంటే ఇక్కడ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ ఉన్నాయి. గుణవాన్ కశ్చ వీర్యవాన్ చూసుకోవాల్సిన ప్లేసెస్ అన్నమాట. నార్మల్ గా మనం చేసే మిస్టేక్స్ ఎక్కడ ఉంటాయి అనేది అర్థమైందా? చూసుకోండి. ఎవరికైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ రిపీట్ చేయిస్తాను కావాలనుకుంటే. ఓకే, సో ఇప్పుడు మనం ముందుకెళ్ళి పద విభజన చూసుకుందాం. ఇక్కడ కో అని ఉంది కదా, ఇక్కడే పద విభజనలో కహా అని వచ్చింది. కహా ను అస్మిన్, ఇక్కడ సంధి జరిగింది. ను అస్మిన్, అస్మిన్ ఉకార అకారాలు వకారం అయింది. ఎందుకు? సంహితలో రావాలి అని. ఇదంతా ఏంటి? కలిపి చదవడాన్ని ఏమంటారు? సంహిత అంటారు. ఆ సంహితలో అది అందంగా ఛందస్సుకి ఫిట్ అవ్వేటట్టుగా తయారు చేయడానికి సంధుల్ని ఉపయోగిస్తారు. అందుకని ఇక్కడ ఏం జరిగింది? సంహితలో ను అస్మిన్ అని కాస్త కోన్ వస్మిన్ అంటున్నాం. కోన్ వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కహ చ వీర్యవాన్ ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ సత్యవాక్యః దృఢవ్రతః. ఇది పద విభజన. కాబట్టి ఈ సంధి ఇక్కడ విసర్గ సంధి అనేది జరిగింది. ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అని కొంచెం మనం ముందు ప్రోగ్రెస్ అయ్యి ఎక్కడెక్కడ ఎందుకు అట్లా అయినాయి మార్పులు అనేది నేను ఒక క్లాస్ లో మీకు విసర్గ సంధులు మాత్రం చెప్తాను. ఎందుకంటే అది చాలా మౌలికం, వెరీ ఇంపార్టెంట్, ప్రైమరీ. మీరు ఏ టెక్స్ట్ తీసుకున్నా ఈ విసర్గ సంధుల దగ్గరే మనకి పోతూ ఉంటుంది. రకరకాలుగా 4-5 రకాల విసర్గని చూపించే విధానమే ఇప్పటికిప్పుడే మీకు కొన్ని చూపిస్తారు. ఇక్కడైతే కహా కాస్త కో అని వచ్చింది. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి. నా తర్వాత విసర్గ చకారం తర్వాత, చకారం ముందు షకారం అయింది. నశ్చ నశ్చ అయ్యింది. అక్కడ షకారం అయి కూర్చుంది. ఇక్కడ విసర్గ కో అయ్యింది, ఇక్కడ ఇక్కడికి 2 రకాల విసర్గలు మనం చూసాం. ఎందుకు చూసాం ముందుకెళ్ళి ఒకరోజు చెప్తాను. ముందు ఇది మైండ్ లో పెట్టుకోండి అంతే. ఇలాగా కనిపించింది ఇక్కడ అని అబ్జర్వేషన్ అన్నమాట. ముందు మనం అబ్జర్వ్ చేద్దాం, దాని గురించి మళ్ళీ విశ్లేషణ ముందుకెళ్ళి చేద్దాం. అలా ఎక్కడ ఎన్నిసార్లు వచ్చిందో చూసుకుంటే అప్పుడు మనకు బాగా మైండ్కి పడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక విసర్గ కహ కోన్వస్మిన్ సాంప్రతం లోకే
గుణవాన్ కశ్చ వీర్యవాన్ కహ అక్కడ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత ఇక్కడ వాక్యో కూడా వాక్య అది అక్కడ విసర్గ కానీ కలపడం గురించి వాక్యో అన్నారు. అంటే ఏంటంటే ఈ శ్లోకం ఏం చెప్తున్నారు? అస్మిన్ లోకే ఈ లోకంలో ఇందాక చెప్పాను కదా వర్డ్ ఆర్డర్ అటు ఇటు ఇటు దట్టు అవుతుందని, దాని ప్రకారంగా నేను ఇక్కడ అరేంజ్ చేస్తాను. అస్మిన్ లోకే ఈ ప్రపంచంలో సాంప్రతం ఇప్పుడున్న వాళ్ళల్లో గుణవాన్ ఎవరు ఎండౌడ్ విత్ ఎక్సలెంట్ క్వాలిటీస్ గుణాలు మంచి గుణాలు ఎవరిలో ఉన్నాయి? కహను ఎవరిలో ఉన్నాయి? కహ అంటే ఎవరు పుల్లింగం శబ్దం అని చెప్పాను కదా, పుల్లింగ శబ్దము ఎవరు అని అడగడం గురించి గాను కహ అని ఉపయోగిస్తారు. కహ వీర్యవాన్ వీర్యవాన్శ్చ అంటే ఇక్కడ విడతీయలేదు, నేను తర్వాత చూసి నేను పంపిస్తాను అన్నమాట. వీర్యవాన్ అంటే వీర్యవంతుడు అంటే పవర్ఫుల్ అంటే బలవంతుడు ఎవరు అన్నాడు. ధర్మజ్ఞశ్చ ధర్మశీలుడు ఎవరు? కృతజ్ఞ ఎవరైనా ఉపయోగ ఒక్క నిమిషము, మా ఇంట్లోనే ఏదో డిజాస్టర్ అయింది. సారీ ఏంటో తెలియట్లేదు, పెద్ద సౌండ్ వచ్చింది. ఇట్స్ ఓకే. సో ఏం చెప్తున్నాను, ధర్మజ్ఞ అంటే ధర్మశీలుడైన, కృతజ్ఞ ఏదైనా ఉపకారం పొందితే కృతజ్ఞత చూపించేవారు, ఎల్లవేళలా కృతజ్ఞతతో ఉండేవారు అంటాం కదా, అదనమాట. అయినా సత్యవాక్య ఎల్లప్పుడూ సత్యవాక్యంలోనే పలికేవారు, దృఢవ్రత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం సంస్కృతం నేర్చుకున్నాము, సంక్షిప్త రామాయణం నేర్చుకుందాం అనుకుంటే మధ్యలో జారిపోకుండా గట్టిగా పట్టుకొని ఉండడం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి కావచ్చు. అలాంటి వాళ్ళు ఎవరంటున్నారు, ఇంకా ఆయన దాకా రాలేదు. దృఢవ్రత కహ కహ అంటే ఎవరు అని ఎవరు అడుగుతున్నారు? వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? రాముడు గురించి చెప్పని డైరెక్ట్ గా అడగలేదు, మనకు అందరికి ముందు తెలుసు కాబట్టి మనం అనేసుకుంటాం. ఇన్ఫరెన్స్ అన్నమాట. ఇన్ఫరెన్స్ మనం ఊహించేసుకుంటున్నాము కానీ కాదు. ఇక్కడ మనలో ఒక కుతూహలాన్ని రేకెత్తింపజేస్తున్నారు. ఎవరాయన ఇంతకీ ఏమిటంటే మనిషి గురించి చెప్పకుండా అందులో గుణవాన్, వీర్యవాన్ ధైర్యవంతుడు, ధర్మజ్ఞ ధర్మము యందు శీలుడైన వాడు, కృతజ్ఞ ఎప్పుడు రుణం పడి ఉంటామంట. దానికి కరెక్ట్ గా తెలుగు వర్డ్ ఏం యూజ్ చేస్తారు? కృతజ్ఞతకి ఇంకొక పదం ఏమన్నా ఉందా అండి? సత్యవాక్య ఎప్పుడు సత్యాన్నే పలుకుతూ ఉండేవారు ఎవరు అని ఇక్కడ ఒక క్వశ్చన్ గా జరిగింది. వాల్మీకి మహర్షి నారద మహర్షిని క్వశ్చన్ అడిగారు. ఏమని? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. అక్కడికి ఒక క్వశ్చన్. ఇంకోటి కూడా క్వశ్చనే వస్తోంది వరుస పెట్టి, ఎందుకంటే ఆయనలో ఉన్న గుణాలు చాలా ఉన్నాయి. 3 క్వశ్చన్స్ అయితే గాని సరిపోలేదన్నమాట అనుష్టుప్ ఛందస్సుకి. అన్ని గుణాలు ఉన్నాయి రాముల్లో. అందుకని చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఇది కూడా 3వ శ్లోకం. ఇప్పుడు ఎవరన్నా ఇంకొకళ్ళు వస్తారా చదవడానికి? నేను చదువుతున్నాను. చారిత్రేణ చ కోయుక్తః. చారిత్రేణ చ కోయుక్తః. రెండోసారి అనండి. చారిత్రేణ చ కోయుక్తః. సర్వభూతేషు కోహితః. సర్వభూతేషు కోహితః. సర్వభూతేషు కోహితః. విద్వాన్ కః విద్వాన్ కః సమర్థశ్చ. సమర్థశ్చ. మొత్తం కలపాలి.
విద్వాన్ విద్వాన్ కః కః సమర్థశ్చ విద్వాన్ కః సమర్థశ్చ సమర్థశ్చ థ. విద్వాన్ సమర్థశ్చ ఉమ్. విద్వాన్ కశ్చైక కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః కశ్చైక ప్రియదర్శనః కశ్చైక ప్రియదర్శనః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కూహితః. రెండు చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. మొత్తం రెండు కలిపి ఒక్కసారి చదువుతాను, వినండి. మీరు కూడా ఒక్కసారి చదవడానికి అప్పుడు దానిలోని అందం బయటపడుతుంది. ముక్కలు ముక్కలుగా కంటా కూడా రెండు కలిపి చదివితే. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. అది కాబట్టి ఇక్కడ కూడా ఒక్కసారి పద విభజన చూద్దాము. చారిత్రేణ చ కహ, ఇందాక అనుకున్నాం కదా, కోగాస్త కహ అయింది. యుక్తః సర్వభూతేషు కహ హితః, ఏమీ ఇబ్బంది లేదు, చక్కగా సింపుల్ గా అయిపోయింది. విద్వాన్ కహ కహ సమర్థశ్చ కశ్చ కహ చ ఏక. ఇక్కడ తప్పు రాశానా నేను? ఇవి సరిచేసి నేను మళ్ళీ మీకు పంపిస్తానండి. ఇక్కడ కొంచెం తప్పులు వచ్చాయి. కశ్చైక ప్రియదర్శనః కహ చ ఏక ప్రియదర్శనః కశ్చే. ఇది మొత్తం మార్చాలి. నేను మార్చి మీకు మళ్ళీ పంపిస్తాను, ఓకేనా? మీకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి మీరు కూడా చేసుకోగలుగుతారు కూడా. చారిత్రేణ చ కహ యుక్తః సర్వభూతేషు కహ హితః విద్వాన్ ఒక పదం, కహ కహ వేరే వేరే, సమర్థః చ. ఇక్కడ కూడా తప్పు వచ్చింది. ఇది తీసేయలేదు, నేను విసర్గ పెట్టాను కానీ. కహ చ ఏక ప్రియదర్శనః, ఇది ఒక మొత్తం. సో ఇప్పుడు అసలు ఇంతకీ నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మళ్ళీ మీకు. ఇందాక చెప్పిన దాంట్లో ఏం చెప్పాను? అనుష్టుప్ ఛందస్సు పాదాలు విడదీసుకోవడం. కానీ ఈ విడదీసుకోవడం అనేది ఎలా, అంటే దేన్ని బట్టి విడదీసుకుంటారండి అని ఒక క్వశ్చన్ వస్తుంది. అందరం పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టే నేను స్ట్రైట్ అవే ఇప్పుడు చెప్పడానికి ధైర్యం చేసేసి ముందుకు వెళ్తున్నాను. అసలు దేన్ని తీసుకుని విడదీస్తాము అంటే పదం యొక్క స్వరూపాన్ని తీసుకునే విడదీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే పదం అంటే మొత్తం కలిసి ఉండిపోయింది అనుకోండి. ఇప్పుడు నేను ఇదే చేశాను, ఇది ఇందులో రాదు. అంటే ఆ శాంపుల్ మీకు చూపించడం గురించి నేను ఒక పని చేస్తాను. చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఇలా ఉంది, మొత్తం కలిపేశా. ఇప్పుడు దీన్ని విడదీయగలుగుతామా అండి? ఇప్పుడు ఇది శ్రుత్వా చేతత్రిలోకజ్ఞః వాల్మీకేర్ నారదం వచః. యాక్చువల్గా ఇది చూస్తే మీకు ఎవరికన్నా ఇది ఏమిటి ఇదంతా అన్నట్టు అనిపిస్తోంది కదా. అంటే మనకి ఒక పదాలను విడతీయాలి అంటే ఆ పదం మొదలేమిటి చివరేమిటి, మొదలేమిటి చివరేమిటి, ఈ మొదలు చివరలు తెలియాలి కదా. అంటే సంస్కృతంలో ఈ మొదలు చివరలు చెప్పేవి ఏమిటి అనేది ఒకటి వస్తుంది అనమాట మనసులోకి. అలా చూస్తే మనము ఇప్పుడు ఈ శ్లోకంలో చారిత్రేణ చ కో యుక్తః ఇవన్నీ విడివిడిగానే ఉన్నాయి, నాకేమి ఇదేం లేదు. సర్వభూతేషు కోహితః విద్వాన్ కహ. విద్వాన్ అంటే ఇది ఒక పదమని, కహ వేరే పదమని మనకు తెలియాలి కదా. అది ఎలా చూపిస్తాము అంటే అది ఆ పద స్వరూపాన్ని తెలిస్తేనే మనం అక్కడ ఇది అండ్ దీని సీమ అంటారు కదా, లిమిట్ అనే అంటారు కదా, అది అన్నమాట. దీని పరిమితి ఇంతే, ఇంతవరకే అని చెప్పి అంటారు కదా. అది విద్వాన్ వరకు. కహ సమర్థ కశ్చైక ప్రియదర్శన. కహ ఒకటి, చ ఒకటి,
ఏక ఒకటి, ప్రియదర్శన ఒకటి. అంటే ఇందులో 4 పదాలు ఉన్నాయంటే మనం ఏకని ఒక పదంగా తీసుకోవాలి అంటే అది ఒక ఏక పదం. ఆ తర్వాత ప్రీ తీసుకోము అన్న విషయం మనకు తెలియాలి కదా. అంటే చ ఏక తీసుకోవచ్చు కదండి. చ ఏక తీసుకుని ఒక పదం చేయొచ్చు కదా, అర్థం లేదు కదండి దాంట్లో. కాబట్టి అర్థవంతంగా ఉన్న ఒక పదం అది అర్థవంతం ఎలా అయ్యింది అనేది వ్యాకరణ. సో ఇక్కడ మనం పద విభజన చేసుకునేటప్పుడు ఈ విసర్గ ఉన్నవి అంటే విభక్తులు అవన్నీ మీకు అందరికీ తెలుసు కాబట్టి మనకి విభక్తులు ఉన్నాయి, ఆ విభక్తి వచనాలు ఉన్నాయి, ఏకవచనం, ద్వివచనం, బహువచనాలు. ఇది మనం ఎట్లా పట్టుకోవాలి, వాటిని ఎలా పట్టుకున్నందువల్ల మనకి వాటి యొక్క సీమ అంటే పదం యొక్క పరిమితి తెలుస్తుందో దాన్ని బట్టి మనం విభజన చేసుకుంటాం. అర్థమవుతోందా మీకు? ఇక్కడ కరెక్ట్ గా అవసరమైన అంశమే నేను ముందే ఏం చెప్పలేదు మీకు. యాక్చువల్ గా ఈ అంశం చాలా ముందుకు వెళ్ళాక చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెచ్యూర్డ్ ఫాస్ట్ లెర్నర్స్ అన్న దీంతోటే నేను ఈ అంశాన్ని కూడా ముందు చెప్పేస్తున్నాను. ఎందుకంటే పద విభజన చేసుకోవటం అదేమి బ్రహ్మ విద్య కాదు, చేసుకోవాలి. కాకపోతే కొన్ని రూల్స్, సంస్కృతం యొక్క రూల్స్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. కానీ మరి తెలుగులో ఎలా ఉందో నేను చూసి అప్పుడు దాన్ని బట్టి అయితే చెప్పగలుగుతాను. కానీ ఇంచుమించు ఇలాగే ఉంటుందనే నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి చారిత్రేణ చ కోయుక్తః, చారిత్రేణ చ కోయుక్తః, సర్వభూతేషు కోహితః, విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. అర్థమైందా? సో దీనికి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పలేదు కదా. కహ అంటే ఎవరు అనుకున్నాము? చారిత్రేణ, నకారం వచ్చి మనకి పరిధి చెప్తోంది. ఈ నానే అసలైంది. చరిత్ర చేత అని తృతీయ ఏకవచనాన్ని చూపిస్తోంది. చారిత్రేణ అంటే తృతీయ ఏకవచనం వేసి చరిత్ర చేత ఎవరు? యుక్త, ఎండౌడ్, కలిగి ఉన్నవాడు ఎవరు అని. సర్వభూతేషు అంటే సప్తమి బహువచనాన్ని చూపిస్తోంది. ఎందుకు? అన్ని ఇక్కడున్న చరాచర భూతాలలోనూ ఉన్నవాడు, హిత అందరి యొక్క హితమును కోరినవాడై, కహ విద్వాన్ ఎవరు? ఆయన అంత చదువుకున్న అంత విద్వత్తు కలిగిన ఆయన ఎవరు అని విద్వాన్ ఏకవచనం వేశారు. సమర్థ అని మళ్ళీ సమర్థ ప్రథమ ఏకవచనం వేశారు. కహ ఏక ప్రియదర్శన, ఏక ప్రియదర్శన అందరిలోనూ అన్నిట్లోనూ ఆనందాన్ని చూసేవారు అన్నమాట. ఇది ఇలాగా ఎవరైతే అందరిలో ఇవన్నీ కూడా రాముని యొక్క గుణాలనే ఎవరు ఈ గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయి అని ప్రశ్నే. నేను రాముడు అని నాకు తెలుసు కాబట్టి తొందరగా ఎక్కువ చెప్పేశాను, కానీ కాదు. కహ అని ఇంకా క్వశ్చన్ లోనే అడుగుతున్నారు అనమాట. కహ చారిత్రేణ చ కోయుక్తః, కహ సర్వభూతేషు హితః, కహ విద్వాన్, కహ సమర్థః, కహ ఏక ప్రియదర్శన. అంటే ఎన్ని వాక్యాలు వచ్చాయి ఇందులో? 5 వాక్యాలు ఉన్నాయి. ఈ 5 వాక్యాలని సమన్వయించుకుంటూ మళ్ళీ నారద మహర్షి ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడు 4వ శ్లోకానికి వచ్చాం. ఇప్పుడు 4వ శ్లోకం ఎవరు ఉంటారు? ఎక్స్క్యూజ్ మీ చెప్పండి. ఈ శ్లోకంలో ఒక్కసారి ప్రొనౌన్సియేషన్ సమర్థశ్చ ఒక్కసారి కరెక్ట్ గా చెప్పరా అండి? సమర్థశ్చ, సమర్థ తకారం, అది తకారం కదా, తకారం. అదే ధాలా వినిపిస్తుంది, అందుకే తకారం. తకారమే కదా. సమర్థత, సమర్థత అని మనకి తెలుగులో ఉందిగా, అదే అదే సమర్థశ్చ, అంతే కదండి. ఓకే, సో క్లియరా? ఇంతవరకు అన్ని క్లియరే కదా? ఇంకేమన్నా? చలో ఫోర్త్ వన్, 4వది మీరు చెప్తారా అమ్మగారు? అయితే చెప్తానండి. ఆత్మవాన్ కోజిత క్రోధో, ఆత్మవాన్ కోజిత క్రోధో, ద్యుతిమాన్ కోనసూయకః, ద్యుతిమాన్ కోనసూయకః, కస్య బిభ్యతి దేవాశ్చ, కస్య బిభ్యతి దేవాశ్చ, జాతరోషస్య సంయుగే, జాతరోషస్య సంయుగే, జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ కోజిత క్రోధో, ద్యుతిమాన్ కోనసూయకః, ఆత్మవాన్ కోజిత క్రోధో, ద్యుతిమాన్ కోనసూయకః, ఆత్మవాన్ కోజిత క్రోధో, ద్యుతిమాన్ కోనసూయకః,
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. దేవాశ్చ దేవాశ్చ అనండి. అక్కడ కొంచెం లైట్ అయిపోతుంది, అది పలకాల్సిన గట్టితనం కనిపించలేదు, అంతేగాని బానే ఉంది. కస్య బిభ్యతి దేవాశ్చ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య. ఆశాకి ఈశాకి డిఫరెన్స్ ఉంది. ఓకే, జాతరోషస్య షకారం, అది ఇది షకారం. ఓకే, ఆ డిఫరెన్స్ చూడండి. దేవశ్చ షకార, శంకర షకార. అర్థమైందా? జాతరోషస్య సంయుగే. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. అబ్సల్యూట్లీ రైట్. సో అస్మిన్ కః జాతక్రోధః ద్యుతిమాన్ కః అనసూయకః కస్య బిభ్యతి దేవాః చ జాతరోషస్య సంయుగే. క్లియర్ గా ఉంది. ఎక్కడ మనకి ఏమైనా ప్రాబ్లమా? ఇక్కడ కః ఆత్మవాన్ కః, అక్కడ ఒక చిన్న విసర్గ సంధి కనిపిస్తోంది. జాతక్రోధః అయింది, జాతక్రోధో సంహితలో విసర్గని కలిపేశారు అంతే. ద్యుతిమాన్ కః అనసూయకః, ఇక్కడ ఒక విసర్గ సంధి ఉంది, అది కాస్త దీన్ని ముందు వేసి పూర్వరూప సంధిగా చేసేసారు. కాబట్టి అవన్నీ మనం ముందర అనుకుంటాము, అదేమి పెద్దది అనసూయక అవుతుంది ఇదంతా. ఇది ఇది ప్రగృహ్యము అని అంటారు దీన్ని. దీన్ని వేసినప్పుడు అది ముందు దాంతో ఉన్న అక్షరాంతో అకారమే, బేసిక్ మోస్ట్లీ అకారమే అవుతుంది. అస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. దేవాహ చ, ఇగో ఇక్కడ ఒక షకారం వచ్చింది చూసారా, ఇదొక విసర్గ సంధి. దేవాహ దేవతలు, చాలా మంది దేవతలు, దేవతలు అందరూ అని చెప్పినప్పుడు దేవాహ చ జాతరోషస్య సంయుగే అన్నారు. ఏమిటి అర్థం చూద్దాం. ఆత్మవాన్ సెల్ఫ్ రెస్ట్రెయిన్డ్ అంటే కాన్ఫిడెన్స్, ఆత్మవాన్ ధైర్యవంతుడు, గట్టి పట్టుదల కలిగిన వారు అయినా కహ జితక్రోధ కోపాన్ని దాచుకోవడము ప్రకటించకపోవటము, ఇవన్నీ అనుకోవచ్చు మనం. క్రోధాన్ని జయించడము, బేసిక్ గా అది జితక్రోధ, మోస్ట్లీ జయించడము. జితక్రోధ ద్యుతిమాన్ ఎండౌడ్ విత్ స్ప్లెండర్స్ అంటే జ్యోతిలాగా, అంటే ప్రకాశంతో ఉంటారు. అనసూయకః అసూయ లేనటువంటి వారు. జాతరోషస్య ఎక్సైటెడ్ విత్ వ్రాఫ్టర్, రోషం అంటే ఉంది లోపల, ఎంత కావాలో క్షత్రియుడికి ఉండవలసిన అంత రోషము ఆయనలో ఉంది. కస్య ఎవరి యందు, ఎవరి యందు అన్నారు ఇక్కడ. కహ అనకుండా ఎవరిలో ఉందిట అని చెప్పడం. కహాకి కస్యకి అది తేడా. కహ అంటే ఎవరు, కస్య అంటే ఎవరి యందు అని. సంయుగే రణంలో దేవాహ అంటే దేవతలు, బిభ్యతి దేవతల సహితము భయపడతారు అని అడుగుతున్నారు. మళ్ళీ ఇది కూడా క్వశ్చనే కాబట్టి దీనికి ఆన్సర్స్ ముందు ఉంటాయి. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. నెక్స్ట్ 5వ శ్లోకంలో ఏమంటున్నారో విందాం. ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి నాతుమేవం విదం నరం. ఇక్కడ ఏమంటున్నారు అనేది చూద్దాం. ఏతద్ ఇచ్చామి, ఇదంతా తెలుసుకోవాలని, అహం నేను, శ్రోతుం వినాలని కోరుకుంటున్నాను, కౌతూహలం కుతూహలం నాలో ఉంది, మహర్షే అని ఇక్కడ వాల్మీకియే అడుగుతున్నారన్నమాట మహర్షిని. త్వం సమర్థ, నీవు తప్పించి ఎవరు లేవు, సమర్థోసి నీవు మాత్రమే సమర్థుడవు, జ్ఞాతుం తెలుసుకోవాలని, ఏవం విధం ఈ విధంగా ఇలాంటి
నరుల్ని గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి అంటున్నారు. సో ఎవరన్నా నాతో చదువుతారా ఒకసారి? ఎవరు వస్తారు ఈసారి? నమస్కారం మేడం, రమణమ్మ మేడం. నేను చదవచ్చా మేడం? అమ్మా తప్పకుండా రండి. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం. చదవ. ఏతదిచ్చామ్యహం శ్రోతుం. ఏతద్ ఇచ్ఛామి అహం కదా, అవును. ఏతదిచ్ఛామ్యహం. ఏతదిచ్చామ్యహం శ్రోతుం. తప్పు కదా. ఏతద్ ఇచ్ఛామి. ఇచ్ఛామి అనండి. ఇచ్చామి. ఏమి? ఇచ్చామి. ఇచ్ఛామి. చకార్, రెండో చకార్ చ అది కదా. ఆహా. కాబట్టి రెండు కలిపి చదివేటప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతుంది. అందుకని ఏతద్ ఇచ్ఛామి, ఏతదిచ్ఛామ్యహం ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం శ్రోతుం పరం కౌతూహలం హిమే. కౌతూహలం హిమే. మళ్ళీ అనండి. కౌతూహలం హిమే. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను, మీరు రెండు సార్లు అనండి. మేడం. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. పరం కౌతూహలం హిమే. మళ్ళీ రెండోసారి అనండి. ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. మీరు అక్కడ అండర్లైన్ చేసుకుని ఇది ఒక్కటి మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయండి. కలిపి అంటే సంహితలో కలిపి చదివేటప్పుడు కరెక్ట్ గా వినిపించట్ల. మీకు అర్థం అయ్యింది, మీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. ఇదిగో పలికేటప్పుడు మేడం, ఒక్కసారి చూడండి. ఆ ఏతదిచ్చామ్యహం శ్రోతుం ఆహా పరం పోయింది. ఏతదిచ్ఛామ్యహం. ఏతద్ నిదానంగా అనండి, అప్పుడు వచ్చేస్తుంది. ఏతద్ ఆ, ఇచ్ఛామ్యహం. ఏతదిచ్ఛామ్యహం. ఏతదిచ్చామ్యహం. మళ్ళీ అనండి. ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. మహర్షే త్వం సమర్థోసి. మహర్షే త్వం సమర్థోసి. సమర్థో తకారం తకారం సమర్థో సమర్థోసి. సమర్థోసి. మళ్ళీ మహర్షే త్వం సమర్థోసి. జ్ఞాతుమేవం విధం నరం. జ్ఞాతుమేవం విధం నరం. మళ్ళీ అనండి. జ్ఞాతుమేవం విధం నరం. మళ్ళీ రెండు ఒకసారి చెప్తాను, అంటే మొదటి పంక్తి ఒకసారి, రెండో పంక్తి ఒకసారిగా చెప్తాం. ఓకే. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. ఏతదిచ్చామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం మహర్షి విధం నరం. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. అర్థమైందా? ఏతద్ ఇచ్ఛామి అహం శ్రోతుం. ఇదంతా ఏతద్ ఇచ్ఛామ్యహం అంతా ఒక పదం. ఆ పదం ఏతద్ ఇచ్ఛామి అహం శ్రోతుం. శ్రోతుం పరం కౌతూహలం హిమే. ఇక్కడంతా ఏం ప్రాబ్లం లేదు. మహర్షే త్వం సమర్థః అసి జ్ఞాతుం ఏవం విధం నరం. జ్ఞాతుం ఏవం విధం నరం. ఇక్కడ ఒక సంధి కనిపిస్తోంది, ఇక్కడ ఒకటి సంధి కనిపిస్తోంది. సమర్థోసి దగ్గర కూడా సమర్థః విసర్గ సంధి, అసి ఉండి ఉన్నాడు అని చెప్తున్నారు. కాబట్టి దీని అర్థం కూడా తెలిసింది కదా. ఐ ఇండీడ్ టు హియర్ అబౌట్ సచ్ అ మ్యాన్ హూ యు ఆర్ ఏబుల్ టు ప్లేస్. ఇండీడ్ గ్రేట్ ఈజ్ మై క్యూరియాసిటీ. నాకు చాలా కుతూహలంగా ఉంది. అలాంటి మహానుభావుడి గురించి చెప్పగలిగిన వాడివి నీ ఒక్కడివే మహర్షి, కొంచెం చెప్పు, నేను వినకోరుచున్నాను అని ఇక్కడికి క్వశ్చన్స్ అడగడం అయ్యింది. 5 శ్లోకాలు మనకు అయినాయి. నేను 5 శ్లోకాలు ఒక్కసారి కలిపి చదువుతాను, ఎలా ఉంది అనేది మీరు వినండి ఒకసారి. రికార్డ్ కూడా అవుతుంది కాబట్టి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః. విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకః ప్రియదర్శనః. ఆత్మవాన్ కో జితః క్రోధో ద్యుతిమాన్ కో నసూయకః. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే.
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఓకే, అర్థమైందా? మ్యామ్ నాదొక సిల్లీ డౌట్, సారీ. సిద్ధి ఏమి లేదు, యూ కెన్ ఆస్క్ ఆల్ డౌట్స్, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం ఉంటారా లైన్ లో? ఎవరు వచ్చారు? బెల్ డోర్ తీసేసి. చెప్పండి. మీరు థర్డ్ శ్లోకం చదివినప్పుడు చారిత్రేణ చకో యుక్త అని స్పష్టంగా పలికారు. అదే కహ క అని పలికారు కదా, అంటే అక్కడ కహ కహ అనాలా, క కహ అనాలా? కహ అది శ్లోకంలో బ్రేక్ చేయడానికి, యుక్త అని వచ్చినప్పుడు అక్కడ బ్రేక్ వచ్చింది కదా, అంటే కాబట్టి అది అక్కడ అలా అనొచ్చు. ఇక్కడ అదంతా ఒక పాదం. ఎలా వచ్చింది ఇక్కడ? విద్వాన్ కహ కహ సమర్థశ్చ, విద్వాన్ కహ కహ, అది శ్లోకంలో వచ్చినప్పుడు అలా వస్తుంది. మీకు అర్థం? అదే నేను ఎక్కడో విన్నాను, విష్ణు సహస్రనామం చదివినప్పుడు కూడా ఎవరో అబ్జర్వ్ చేసి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చదివిన దాంట్లో మధ్యలో వచ్చినప్పుడు ఆ పూర్తిగా పలకట్లేదు, విసర్గని ఆఫ్ గా పలుకుతున్నారు. దానికి కూడా సూత్రం ఉంది. కకార పకారాల ముందు విసర్గ ఫాగా వినిపిస్తుంది. ఇవి కూడా ఉన్నాయి. మీకు అవన్నీ కూడా మెల్లమెల్లగా చెప్తాను. జిహ్వామూల్యాలు వేస్తారు. అది కూడా శాస్త్రమే. అందుకని దాని గురించి తెలియాలి. అందుకని ఇప్పుడు ఏంటి, ముందు మనం వల్ల వేసుకుంటున్నాం. అంటే ఎక్కడెక్కడ విసర్గలు ఎలా ఎలా పలుకుతున్నామో కూడా తేడాలు ఉన్నాయని నేను ఇందాక చెప్పాను కదా. సో అదే విధంగా దీనిలో తేడా ఉంది. అది మీరు నోట్ చేయండి. ఆ నోట్ చేసి దానిలాగానే పలకడానికి ప్రయత్నించండి. రాకపోయినా ముందు వెళ్తున్న కొద్దీ వస్తుంది కూడా. కహ కహ, అది కహ్ కహ్. ఆ రెండో ఆ కా ముందు ఫస్ట్ కా తర్వాత ఉన్న విసర్గ, అది వేరే సౌండ్ వస్తుంది. పకారం వినిపిస్తుంది మీకు, నిజం చెప్పాలంటే పగా వినిపిస్తుంది. అది మీకు దానిలో సంహితలో కలిసిపోవడం అంటారు. నాట్ టు వరీ. మంచి ప్రశ్నే, లేదు తెలుసుకోవాల్సిన ప్రశ్నే అది. సిల్లీ ఏం కాదు. ఇంకెవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే ఏమైనా సూచనలు ఉన్నాయా? మేడం నమస్కారం మేడం, నా పేరు రమణమ్మ. చెప్పండి. మొదటి శ్లోకంలో వాల్మీకి మునిపుంగవం అని చదవాలా? శ్లోకం చదివేటప్పుడు వాల్మీకి మునిపుంగవం అని చదవాలా? అక్కడ రకారం విసర్గగా మారుతుంది. రకారం వస్తుంది, అక్కడ రకారమే చదవాలి. వాల్మీకిర్ మునిపుంగవం. వాల్మీకి మునిపుంగం అంటే దాన్ని విడగొట్టినట్టు అవుతోంది. విడగొట్టకూడదు. అందుకనే కదా అక్కడ సంధి. అది అక్కడ విసర్గ రేఫ అయింది. ఇన్ని రకాలు అంటే విసర్గ రేఫ షకార అయ్యినాయి. ఇప్పటికి 2 రకాలు చూసాం మనం. సో అలాగే అక్కడ రేఫగా మారిందనమాట. అది ఎందుకు అలా అయింది చెప్తాం. కానీ కలిపి చదివేటప్పుడు వాల్మీకిర్ మునిపుంగవం అనే చదవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్, నైస్. ఇంకా ఇంకొకటి మేడం, ప్లీజ్ ఏమనుకోకండి. అయ్యో, అనుకునేది ఏం లేదు, దయచేసి ప్లీజ్ అడగాలి. 4వ శ్లోకంలో ఇప్పుడు జితక్రోధో జితుమాన్ కోనసూయక అని చదువుతున్నాం కదా. ఆ 2 గుర్తు అనేది ఆకు సూచకంగా వాడతామని అంటారు కదా. మరి కో అనసూయక అని చదవాలా, లేకపోతే కోనసూయక అనే చదవాలా? కోనసూయక, దాన్ని కలిపేయాలి. దాని లోపలికి వెళ్ళిపోవాలి. అది కనిపించి వినిపించినట్టు అంటాం కదా. నువ్వు పిల్లల్ని ఏమిట్రా నువ్వు చెప్పేది వినిపించినట్టు, కనిపించినట్టు అని. అక్కడ అకారం కనిపించినట్టే ఉంది కానీ అనాలి. అందుకనే దాన్ని అట్లా అంటాం. ఆత్మవాన్ కోజిత క్రోధో జితిమాన్ కోనసూయక. ఓ అనసూయక వెళ్ళిపోతోంది కలిపి. ఓకే ఓకే మేడం, అది ఆ 2 చిన్న డౌట్. థ్యాంక్ యూ మేడం. పూర్వరూప సంధి అంటారు. అది సంధి వచ్చినప్పుడు చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మోస్ట్ వెల్కమ్. అడగండి డౌట్స్. ఇంకేమన్నా డౌట్స్? ఇప్పటిదాకా మనం 5 శ్లోకాలు గట్టిగానే చదువుకున్నాం. ఈ 5 శ్లోకాలని మీరు బాగా అర్థం బాగా మనసుకు పట్టేటట్టుగా ఒక్కొక్క పదం చూసుకోండి. నేను అన్ని ఇచ్చాను సాధ్యమైనంత వరకు.
కాకపోతే నాకు తెలిసి నేను తెలుగులో కూడా పదవిచ్ఛేదం చేసి అర్థం మాత్రం తెలుగులో రాయలేదు అంతే. అదొక్కటి కొంచెం టైం అవ్వడం గురించి చూద్దాం, ప్రయత్నిస్తాను. లేకపోతే మీరెవరన్నా కూడా రాసిచ్చినా నాకేమీ పర్లేదు, దాంట్లో పెట్టేసేయండి, నేను ఇంక్లూడ్ చేసేస్తాను అనమాట. సో ఇలా ముందుకెళ్దాము. ఇప్పుడు 5 అయినాయి. నెక్స్ట్ ఇవాళ కొత్తగా వచ్చిన వారు ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ మొదటి 3 కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఈ 5 ఒక్కసారి వల్ల వేయిస్తాను, మళ్ళీ 6వ దానికి వెళ్ళిపోవటమే. ఇంకా అక్కడి నుంచి ఎన్ని చదువుకుంటామో అన్నీ ఒకసారి వల్ల వేసుకోవటం, కొత్త శ్లోకానికి వెళ్ళటం, ఎన్ని ఒక్కసారి ఎవరో ఒకళ్ళు లేకపోతే 2 ఒక్కొక్కళ్ళు చదవటం, కొత్త దానికి వెళ్ళిపోవడం. ఇంక ఈ ఉపోద్ఘాతాలు ఇంక ఇంతటితో ఇవాళతోటి ఆఖరు. ఇంకొత్త వాళ్ళు వస్తే ఇవాళ రికార్డు కూడా అయ్యింది, ఇది రికార్డ్ చేస్తాను, నేను దాంట్లో పెట్టేస్తాను. కాబట్టి మన ప్రయాణం ఏంటి అనేది మీకు అందరికీ అర్థమైంది కదా. సో ఒక్కసారి స్టాప్ చేస్తాను నేను, ఒక్క నిమిషం. నేను మళ్ళీ మొన్నట్లాగా తప్పు చేయకూడదు.